హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. చాలా మంది అయితే ఈ మధ్యకాలంలో నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మేకప్ స్టెప్ బై స్టెప్ చూపించండి అని చెప్పి. బట్ నాకేం చేస్తానండి అంటే నేను మేకప్ చేసే క్లయింట్ నాకు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వరనమాట. ఈ మేడం నాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. అంటే తీసేవాళ్ళు ఎవరు లేరు. అంటే నేను ఇంకో అమ్మాయి నగిన అని ఒక అమ్మాయి వెళ్ళాం కానీ ఇద్దరం చెరొక పనిలో బిజీ అయిపోయాం అనమాట. అక్కడ చాలా టైం తక్కువ ఉంది. వీలైనంత వరకు మేకప్ గురించి ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ప్రైమర్ తీసుకున్నాను. ప్రైమర్ అయితే చక్కగా అప్లై చేసేసాను ఫేస్ కి. మేకప్ వేసే ముందు ప్రైమర్ కంపల్సరీ యూజ్ చేయాలండి. మనకి స్కిన్ కి ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. అండ్ మేకప్ కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది, ప్యాచెస్ లాగా రాకుండా. ప్రైమర్ అయ్యాక కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నానండి. ఈ కన్సీలర్ ని మనం బ్లాక్ స్పాట్స్ దగ్గర అంటే కళ్ళ కింద గానీ పెదాల దగ్గర గానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ మనం అప్లై చేయాలన్నమాట. నాకు తెలిసి కొంతమంది ఫౌండేషన్ చేసిన తర్వాత కూడా కన్సీలర్ చేస్తారండి. నేనైతే ఫస్ట్ కన్సీలర్ చేస్తున్నాను. అంటే ఫౌండేషన్ మనం ఈవెన్ గా కరెక్ట్ గా బేస్ అనేది వస్తుందని. ఇంకా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కన్సీలర్ ని చిన్న టిప్స్ లాగా పెట్టుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తున్నానండి. నేను ఫౌండేషన్ లో కొంచెం ప్రైమర్ కూడా మిక్స్ చేశాను. ఎందుకంటే ప్యాచెస్ లాగా కనిపిస్తుంది అని అంటారు ఫేషియల్ హెయిర్ వల్ల. ఫేషియల్ హెయిర్ ఫస్ట్ రిమూవ్ చేద్దామంటే కొంతమందికి నచ్చదండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కన్సీలర్ అప్లై చేసేటప్పుడు ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ అప్లై చేస్తాం కదా. అప్లై చేసినప్పుడు కన్సీలర్ కలర్ వచ్చేసి నార్మల్ గా చీక్స్ దగ్గర స్కిన్ ఎలా ఉందో ఆ కలర్ లో ఉండేటట్టు చూసుకోవాలి. మరీ హెవీగా కూడా ఉండకూడదు అనమాట. లేకపోతే అక్కడ వైట్ గా కనిపిస్తూ ఉంటుంది. కన్సీలర్ కలర్ మీకు తెలియాలంటే ఎక్కడైతే వైట్ గా ఉండే నార్మల్ స్కిన్ ఉంటుందో అక్కడ అప్లై చేసి చూడండి. ఆ స్కిన్ లో కలిసిపోతే అప్పుడు ఆ కలర్ తీసుకెళ్లి బ్లాక్ స్పాట్స్ దగ్గర అప్లై చేయాలి. ఇంకా ఆ తర్వాత ప్రైమర్ మిక్స్ చేసి ఫౌండేషన్ అయితే బేస్ చక్కగా అప్లై చేసేసాను అనమాట. ఫౌండేషన్ చిన్న డాట్స్ పెట్టుకొని చక్కగా బ్లెండర్ తో మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అంటే ఆ ఫేస్ మొత్తం ఈవెన్ గా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ కూడాను కొంచెం ఎక్కువ తక్కువ ఉండకుండా డాట్స్ పెట్టుకుంటే ఇట్లాగా చక్కగా ఈవెన్ గా వస్తుంది. ఇంకా ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఐస్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఐ షేడ్ వచ్చేసి బాదం అంటే కళ్ళు క్లోజ్ చేసిన తర్వాత బాదం రూపంలో ఉంటుంది కదా. ఏదైతే ప్లేస్ ఉంటుందో ఐబ్రో కింద నుంచి ఐబ్రో వరకు ఇలా కరెక్ట్ గా ఒక షేప్ ఉంటుంది కదా. ఆ షేప్ మొత్తం కూడాను శారీకి కామన్ గా ఉన్న కలర్ ని మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కనుగుడ్లు ఉంటాయి కదండి రౌండ్ గా, అంతవరకు మనం శారీలో ఉన్న ఇంకో ఆపోజిట్ కలర్ ఉంటుంది కదా అది అప్లై చేసుకోవాలి. రౌండ్ గా అప్లై చేసుకోవాలి. ఇదంతా కూడా స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ తెలిస్తేనే మనకి మేకప్ అంతా వచ్చినట్టు కాదు. నెక్స్ట్ చెప్తాను అసలు మేకప్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో అని ఎందుకు అంటున్నానంటే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. స్కిన్ టైప్ ని బట్టి ప్రొడక్ట్స్ వాడాలి. ఇంకా చాలా అంటే దీంట్లో చాలా విషయాలు చెప్పాలి. అవన్నీ ఇందులో చెప్పలేనమాట. అందుకే నెక్స్ట్ వీడియో అన్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో మీకు కావాలనుకున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూసి మీకు ఓకే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఐ షేడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ తో ఐబ్రోస్ ఇలా దిద్దుకోవాలండి. ఈ ఐబ్రోస్ చాలా మంది తెలియక చాలా థిక్గా రుద్దేస్తారనమాట. అంటే మనకి తెలిసిపోతుంది అక్కడ ఏంటో పెట్టినట్టు తెలుస్తుంది. అలా కాకుండా లైట్ గా అయితే ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే చాలా న్యాచురల్ గా ఉంటుంది మేకప్. చాలా మంది అంటున్నానంటే మేకప్ వచ్చిన వాళ్ళు కాదండి, అంటే తెలియని వాళ్ళు అంటున్నాను అనమాట. ఎందుకంటే నాకన్నా బాగా మేకప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని నేను అవమానించాలనుకోవట్లేదు, మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో. నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తానండి, నాకు ఏ వర్క్ వచ్చినా సరే ఎంత బాగా వచ్చినా సరే ఎంతో కొంత ఇంకా నేర్చుకోవాలని అనుకుంటాను తప్పితే నాకు అంత వర్క్ వచ్చేసిందని ఎప్పుడు అనుకోలేదండి. అలాగే నాకు వచ్చింది నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్తున్నాను. మనకి మనం మేకప్ వేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక పర్సన్ కి అంటే ఎవరో తెలియని పర్సన్ కి మేకప్ వేయాలంటే అది చాలా కష్టం, అది నాకు తెలుసు. ఎందుకంటే ఒక తెలియని పర్సన్ కి మేకప్ వేయాలంటే చాలా ఆలోచించాలండి. ఫస్ట్ వాళ్ళ స్కిన్ చూసుకోవాలి, వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఏ ప్రొడక్ట్స్ పడతాయి ఏ ప్రొడక్ట్స్ పడవు అవన్నీ కూడాను చూసుకోవాలి. ఇవన్నీ కూడాను మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇన్ టైంలోనే అన్ని చూసుకొని చేసుకోవాలి మేకప్. ఇక్కడ ఐబ్రో అయిపోయిందండి. లైనర్ వేస్తున్నాను. తనకి లైనర్ ఎక్కువ వేస్తే నచ్చదంట. చాలా న్యాచురల్ గా కనపడినట్టుగా వేశాను. అసలు ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంత బాగా రెడీ చేసిన తర్వాత తన్ని వీడియో తీసుకోవడం అస్సలు సెట్ అవ్వలేదండి. ఎవరో ఒకళ్ళు పిలుస్తున్నారు, అప్పటికే చాలా టైం అయిపోయింది. అయినా ఏవో చిన్న ముక్కలుగా తీసాను, అవే మీకు చూపిస్తున్నాను. లాస్ట్ లో చూడండి. అయ్యో నా మతి మండ. వీడియోలో ఏముందో దానికి తగ్గట్టుగానే మాట్లాడుకుంటూ వెళ్తున్నాను కానీ అసలు వీడియో తీయని విషయం మీకు ఒకటి చెప్పలేదండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫౌండేషన్ వేసిన వెంటనే మనం కాంపాక్ట్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది కాబట్టి నేను దాని గురించి చెప్పలేకపోయాను, సారీ అండి. ఖచ్చితంగా ఇంకో వీడియో అంటే తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికన్నా వేసి అయినా సరే మీకు స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఖచ్చితంగా ఇంకో వీడియో తీసైతే
మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఇంకా లైనర్ రాసిన తర్వాత అక్కడక్కడ నేను అంటే చేతులు పెట్టాను కదండి, అప్పుడు కొంచెం పౌడర్ మళ్ళీ పైన అప్లై చేస్తున్నాను అనమాట బ్రష్ పెట్టి. ఇంకా ఇప్పుడు మస్కరా అయితే వేస్తున్నాను. ఇంత చేసిన తర్వాత మస్కరా వేయడం అనేది ఒక టాస్క్ అండి. ఎందుకంటే కళ్ళు బ్లింక్ చేసేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక ఐడియా ప్రకారం ఒకవైపు చూడమని చెప్పి అటువైపే అంటే సెంటర్లో ఏదైనా వస్తువు చూపించి అటువైపు చూడండి అంటే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు మస్కరా వేస్తే వాళ్ళు కళ్ళు బ్లింక్ చేయకుండా ఉంటారు. అప్పుడు మనకి సులువు అయిపోతుంది పని. మస్కరా అయిపోయిన తర్వాత లిప్ లైనర్ వేస్తున్నానండి. ఈ లిప్ లైనర్ వల్ల ప్లస్ ఏంటంటే బాగా లావుగా ఉన్న పెదాలని సన్నగా చూపించవచ్చు, బాగా సన్నగా ఉన్న పెదాలని లావుగా కూడా చూపించవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే లైనర్ వేస్తే మనం లిప్స్టిక్ పెట్టిన తర్వాత స్ప్రెడ్ అవ్వకుండా అంటే లైన్ క్రాస్ చేసి బయటికి రాకుండా ఉంటుంది. చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. వీడియో అయితే ఇంతవరకే క్లిప్స్ వచ్చాయండి. తను కూడా వీడియో ఇంకా తీయడం కుదరలేదు, అంటే తీసే వాళ్ళు కూడా రెడీ అవ్వాలి కదా, సో ఇక్కడ వరకే వచ్చిందనమాట. మేకప్ అంతా సింతేనా అని అనుకోకండి, ఇంకా చాలా ఉంది. తను చాలా నార్మల్గా మేకప్ వేయమంది కాబట్టి నేను ఇక్కడ వరకే వేసానమాట. చీక్స్ దగ్గర, నోస్ దగ్గర చాలా రకాల షేడ్స్ వేయచ్చు. సో అవన్నీ వేయలేదు, చాలా బేసిక్ గా వేసాను, నార్మల్ గా వేసాను మేకప్. ఇంకా శారీ డ్రాపింగ్ మేకప్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ అయితే వేసాను. హెయిర్ స్టైల్ అయితే లుక్ ఇలా వచ్చింది చూడండి. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, వీడియోస్ తీసుకోవడం కుదరలేదండి. ప్రస్తుతానికైతే ఇంతవరకే చూపించగలిగాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.